హలో హలో, ఇది ఫ్రీ షో కాదు, టికెట్ టికెట్ టికెట్. హలో హలో, మిమ్మల్ని అయ్యో అమ్మాయి వెళ్ళిపోతుందేంటి? సాయం చేద్దామని. ఎందుకు? వాళ్ళు నీ వెనక పడుతున్నారు కదా. ఎవ్వరూ పట్టలేదు, వెళ్ళి పని చూసుకో. అయ్యో మళ్ళీ పోతుందే. ఏ అమ్మాయి, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. పద. వాళ్ళు వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారు. సరిగా చూసి చెప్పు. సరిగానే చూస్తున్నా, అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్ నువ్వెవరో నాకు తెలిసిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. లోకం చూడడానికి పారిపోయి వచ్చావు. మీ నాన్న రౌడీల్ని పంపించాడు కదా. అంతా చూసినట్టే చెప్పావు. నువ్వు వెళ్ళాల్సింది రాజమండ్రికే కదా. కాకినాడ. రాజమండ్రి కాకినాడ పక్క పక్కనే, కానీ వీళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తావు? బస్ స్టేషన్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో ఉంటారు, నిన్ను ఎక్కడ వదలరు. మరెలా? భయపడకు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి నిన్ను తీసుకెళ్లాలంటే అటు చూడు, టింగ్, ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడాలి, లేకపోతే నేను కాపాడాలి. ఆయన పూజలో బిజీ, అందుకే. ఎంత డబ్బు కావాలి? అక్కడే నాకు కాలుతుంది. అన్ని డబ్బు కోసం చేస్తారా? వస్తా. పిలిచారా? కంగారు పడకు, నేనున్నా. నువ్వు అను. ఎవరికి తెలియని రోడ్లు నిన్ను జాగ్రత్తగా కాకినాడ తీసుకెళ్తా. మంచి నిర్ణయం. గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా అటు చూడన్నా, ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట. మనం చూడలేదు, అది ఏమవుతుంది? ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను. అదే అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, రాధా. మీరా? జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం. నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా, ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువు గారు. చెప్పవేరా, తిండిపోతున్నదవా? ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహర్జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో, ఇదిగో అడ్వాన్స్. ఇది పోలీసులు.
అవును పోలీస్. ఏంటి? వాళ్ళు నన్ను పట్టుకుంటారు. నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు మంచోళ్ళు. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. సరే పద. లైట్ ఇచ్చి తిప్పో. ఇక్కడ లేరు పదా. శ్రీరామచంద్ర, ఒరే భడవా, అయ్యా దొంగలు తిరుగుతున్నట్టున్నారా? మన బ్యాగులు అవి జాగ్రత్తగా చూసుకో. నా బ్యాగ్ నా దగ్గరే ఉంది గురువు గారు. ఇదేమిట్రా, ఇది నీ బ్యాగ్? ఆ పిల్ల బ్యాగ్ రా ఇది? అవునండి. అవును, ఆ పిల్ల ఏది? ఏది? పిల్లాడేడి? ఏడి? గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. అలాంటి పాటలు పాడుకో, నాకు నచ్చదు. సంథింగ్ 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 అందరిలోనూ ఉంది సంథింగ్. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. బాగున్నారా? ఏంటలా చూస్తున్నారు అంకుల్? రండి రండి అంకుల్, లోపలికి వెళ్దాం. రండి రండి ఆంటీ. సత్య, సత్య ఎవరు వచ్చారో చూడు. మీ అమ్మా నాన్న, అదే అత్తయ్య మామయ్య వచ్చారు. సత్య, ఎవరిని నీ పుట్టినరోజు కోసం? నువ్వు హ్యాపీగా? నీ కోసం నీ కోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా. అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. కోలపిల్ల, ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా మా అమ్మయ్య. నమస్కారం అండి. డాడ్, ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంత బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. సత్య, నేను నిన్నే, కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి హృదయ స్పందన, నా జీవితంలోని ప్రతి క్షణం నువ్వే. కేవలం నువ్వే ఉన్నావు. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నేను ప్రేమించడానికి బతుకుతున్నాను. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. సత్య, వాడిని పట్టించుకోకు. వాడిని బర్త్డే కేక్ కప్పు కొడుతుందన్నాడని వాడితో మొత్తం తినిపించా.